జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద వీణ చేసిన ఆరోపణల్లో లైంగిక వేధింపులు చేసినాడు, 5 సార్లు అబార్షన్ చేసినాడు, నన్ను వాడుకున్నాడు అని చెప్పి అతని మీద వీడియోలన్నీ రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టే కార్యక్రమం పెట్టుకుంటా ఉంది ఆ అమ్మాయి. సో, ఇద్దరు ఇష్టపడ్డారు, లవ్ చేసుకున్నారు. ఇద్దరికి అండర్‌స్టాండింగ్ కుదరకపోవడం వల్ల డబ్బుల విషయంలో అయితేనేమి, ఏదో విషయంలోనో తేడా కొట్టేసి వీడియోస్ అన్ని రికార్డ్ చేసి, వాయిస్ రికార్డ్స్ అవన్నీ పెట్టి మీడియా సాక్షిగా రిలీజ్ చేసింది. సో, జనసేన పార్టీ కూడా దానికి కౌంటర్‌గా రియాక్షన్ తీసుకుంది. దాని మీద విచారణ చేసి కమిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించిన లీడర్స్‌కు ఆదేశించింది. సో, అలా ఇప్పుడు ఆరోపణలు వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకోవాలంటే కుదరదు. ఇద్దరి విషయాలలో ఎవరిది తప్పుంది, ఎవరిది ఏముంది అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. సో, జనసేన పార్టీ తొందరగానే రియాక్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. సో, దాని మీద విచారణ చేసి కమిటీ ఈలోపు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకులు వచ్చేసి జనసేన పార్టీలో అందరూ ఇంతే, ఎమ్మెల్యేలు ఇంతే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. సో, ఒక ఎమ్మెల్యే తప్పు చేయడం, ఒక మహిళను మోసం చేయడం తప్పయినప్పటికీ అలా సాధ్యాసాధ్యాలు, నిజానిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం, యాక్షన్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ వీడియోలు చూస్తే ఇద్దరిది ఇష్టపడ్డట్టున్నది. సో, అరవ శ్రీధర్ కొంచెం తప్పు చేసినట్టు అనిపిస్తుంది. సో, అమ్మాయి కూడా తప్పు చేసినట్టు అనిపిస్తుంది. దాని మీద నిజానిజాలు తెలుసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, ఏఐ వచ్చేసింది. నిజమా కాదా తెలుసుకోవడానికి టైం పడుతుంది. వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకులు ఏంటంటే వైఎస్ఆర్‌సీపీ, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ నాయకులంతా ఇంతే అని ప్రచారం చేస్తా ఉన్నారు. సో, ఏమంటారంటే వైఎస్ఆర్‌కి సంబంధించిన నాయకులకి గతంలో గోరట్ల మాధవ్, అనంత బాబు, అంబాటి రాంబాబు, మన శ్రీకాకుళం సంబంధించిన దువ్వాడ శ్రీనివాస్, సో, వీళ్ళందరూ ఇదే విధంగా అలిగేషన్స్ వచ్చినా ఇదే విధంగా అమ్మాయిల విషయాలలో తప్పులు జరిగినాయి. సో, వాళ్ళ మీద కనీసం యాక్షన్ తీసుకోవాలి, విచారణ చేయాలని చెప్పి కనీసం ఆదేశించిరా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం వాళ్ళని ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా, వాళ్ళని ప్రోత్సహించినా వాళ్ళు ఇప్పటికి పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. సో, జనసేన పార్టీకి సంబంధించిన క్యాండిడేట్, తిరుపతి క్యాండిడేట్ కిరణ్ రాయల మీద ఆరోపణలు వచ్చినప్పుడు తను నిజాయితీని నిరూపించుకొని తన తప్పు ఒప్పు ఎంతో తెలుసుకున్న తర్వాత అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించాడు. సో, తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాడు, మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చినాడు. సో, ఇంకోటి జానీ మాస్టర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో కూడా ఒక అమ్మాయి ఆరోపణలు చేసింది. సో, పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇప్పటివరకు పార్టీలోకి తీసుకోలేదు. సో, అరవ శ్రీధర్ విషయంలో కూడా పార్టీ విచారణకు ఆదేశించింది. ఒకవేళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు జనసేన పార్టీ. సో, వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకుల విషయాలలో ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు ఇప్పటివరకు? కోరట్ల మాత్రం డైరెక్ట్ విప్పి చూపించినాడు. సంజన సుకన్య అని చెప్పి అంబాటి రాంబాబు వాయిస్ రికార్డులు వచ్చేసినాయి. అనంత బాబు అయితే ముద్దులో పెట్టేసినాడు డైరెక్ట్. అవంత శ్రీనివాస్ కూడా కొన్ని కార్యక్రమాలు చేసినాడు. సో, ఒక్కరి మీద ఇప్పటివరకు యాక్షన్, కనీసం విచారణ, వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మన అంబాటి రాంబాబు, మా పెద్దన్న అని చెప్పి మరీ ప్రోత్సహించి వాళ్ళ మీద పాజిటివ్‌గా మాట్లాడి టికెట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కనీసం నీకు అవగాహన ఉంటదా రాజకీయాల మీద? మీ పార్టీ నాయకులందరూ యాక్షన్ తీసుకోకుండా నువ్వు అవతల పార్టీ గురించి ఇట్లా మాట్లాడుతావు. జనసేన పార్టీ యాక్షన్ తీసుకుంటుంది, తీసుకుంటారు కూడా. జానీ మాస్టర్ విషయంలో జరిగింది, సస్పెండ్ చేసినారు. కిరణ్ రాయల విషయంలో కూడా జరిగింది అది. సో, ఇప్పుడు కూడా అరవ శ్రీధర్ విషయంలో విచారణకు ఆదేశించారు. ఒకవేళ అరవ శ్రీధర్ తప్పు అని తెలిస్తే, విచారణ తేలితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది. సో, జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు, ఈ విషయాల మీద మాట్లాడే అర్హత కనీసం లేదు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ పార్టీలో అంబాటి రాంబాబు, సంజన సుకన్య అని చెప్పి ఆడియో రికార్డ్స్ వచ్చి ఇంకా పార్టీలో ఉన్నాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా పోటీ చేసిన సత్యనపల్లి నుంచి. అనంత బాబు ఎమ్మెల్సీ ఇప్పటికి పార్టీలోనే కొనసాగుతా ఉన్నాడు. ఇంకా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నాడు, బెదిరిస్తా ఉన్నాడు. గోరట్ల మాధవ్ అయితే రౌడీయిజం చేస్తా ఉన్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి, గతంలో పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి రౌడీయిజం చేస్తా ఉన్నాడు. గట్టి అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సో, జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయాలు, నువ్వు మాట్లాడే మాటలు కనీసం మినిమం నాలెడ్జ్ లేకుండా ఒక సీఎంగా చేసిన ఇట్లాంటి విషయాలు మాట్లాడక ఉందాతనంగా ఇట్లాంటి ఈ పనికిరాని విషయాల మీద ఫోకస్ చేసే బదులు పనికొచ్చే విషయాల మీద ఫోకస్ చేయాలి. ఒక సీఎం స్థాయి మాజీ సీఎంవి ప్రెస్ మీట్లలో ఇట్లాంటి లేఖీ విషయాల గురించి కనీసం అవగాహన లేకుండా, కనీసం నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల క్లిప్ల మీద మాట్లాడడం, మాజీ సీఎంగా పనిచేసినావు నువ్వు ఎంత చిల్లర రాజకీయాలకు నువ్వు పాల్పడతా ఉన్నావో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరవ శ్రీధర్ తప్పు చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా ఉంటుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. కొంచెం ఓపిక పట్టాలంతే.